Hi everyone, welcome back. I am Sujata Kauluri. Welcome back to our channel Easy English by Sujata. ఈ వీడియో జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం. ఏపీ జూనియర్ ఇంటర్మీడియట్. మీకు టెక్స్ట్ బుక్ మారింది కదా ఇంగ్లీష్. సిలబస్ కొత్త. ఎగ్జామ్ ప్యాటర్న్ న్యూగా ఉంటుంది మీకు. 1 మార్క్స్ యాడ్ అయ్యాయి. సో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి న్యూ ఫర్ యూ కదా. మామూలుగా ప్రీవియస్గా ఉన్నది ఏది ఇంపార్టెంటు, ఏది ఆఫెన్గా అడిగారు క్వశ్చన్స్ అలా రివైజ్ చేసుకోవడానికి కూడా మీకు ఉండదు. మీరే దీనికి కొత్త బ్యాచ్ అన్నమాట. కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండాలి సిలబస్ విషయంలో, లెసన్స్ విషయంలో. ఫస్ట్ మీకు లెసన్ అర్థం కావాలా కదా. డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోయేదానికన్నా కూడా ఇన్ కేస్ ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా ఏదైనా ఎక్కడన్నా మర్చిపోయారు అనుకోండి, మీకు లెసన్ గుర్తుంటే యూ కెన్ రైట్ యువర్ ఓన్, సొంతగా కూడా రాయొచ్చు. కాబట్టి నేను ఒక సీక్వెన్స్లో చెప్తాను లెసన్, ఓకేనా. జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది లెసన్ కూడా, బాగా కామెడీ లెసన్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, డూ సబ్స్క్రైబ్ ఇట్. మీకు ఇది లెసన్స్ అన్నీ ప్రోజ్, పోయట్రీ, నాన్ డీటెయిల్ మొత్తం చెప్తాను. వాటికి సంబంధించిన సింగిల్ ఆన్సర్స్ కూడా ఇస్తాను. కాబట్టి ఏపీ జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరున్నా కూడా మీరు ఒకవేళ చూస్తున్నట్టయితే కనుక షేర్ చేయండి, ఓకే. ఇట్ విల్ బీ యూజ్ఫుల్. మీరు ఎగ్జామ్స్ రాసే వరకు కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది మీకు. ఏది ఈ సిరీస్ అనేది మొత్తం అన్నీ ఇస్తాను కాబట్టి, గ్రామర్ కూడా ఇస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. లెసన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ లెసన్ ఇది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మీకు ఫస్ట్ లెసన్ ఏంటిది? ప్రోజ్లో ఉన్న ఫస్ట్ లెసను ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. మెలడీ అంటే ఏంటి? ఒక డిసీజ్, జబ్బు, ఓకే. ఓవర్ థింకింగ్ అని అంటే అసలు ఆలోచించాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా ఆలోచించడం, దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు. అంతే కదా. థింక్ చేయొచ్చు, ఓవర్ థింకింగ్ ఉండకూడదు. దానివల్ల మైనస్లు తప్ప ప్లస్లు ఉండవు. రిటన్ బై హూమ్? జెరోమ్ కే. జెరోమ్. ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. అయితే ఈ లెసన్ స్టార్ట్ చేసేదానికి ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఈ లెసన్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎవరు? జెరోమ్ కే. జెరోమే. నేను వెళ్ళాను, నేను ఇలా అనుకున్నాను, నేను ఇది చదివాను, నేను అది చదివాను అని ఉంటుంది మొత్తం లెసన్ అంతా. కాబట్టి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వెళ్ళాడట, ఇలా చూశాడట, థర్డ్ పర్సన్ చెప్పినట్టు చెప్పుకోవాలి మనం కదా. అలా అనుకున్నప్పుడు మీరు దీనిలో ఉన్న ఈ ఒక క్యారెక్టర్ని, లాస్ట్లో డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, అది చాలా చిన్నది. మొత్తం లెసన్ అంతా కూడా ఒకటే క్యారెక్టర్ ఉంటుంది, అదే రైటరు. తనకు తానే చెప్తా ఉంటాడనమాట, నేను ఇలా చేశాను, నేను అలా చేశానని. ఇప్పుడు అతనికి ఒక రోజు చిన్నగా జలుబుగా అనిపిస్తుంది, ఫీవర్గా అనిపిస్తుంది. ఫీవర్ అంటే మనకి చాలా రకాలు ఉంటాయి రీజన్స్ కదా ఫీవర్ రావడానికి. ఉంటాయా? చాలా రకాలు ఉంటాయి. అయితే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటిది? మనకి డస్ట్ ఎలర్జీ ఉంటుంది చూడండి. డస్ట్కి కానీ, పాలన్ గ్రెయిన్స్కి కానీ, ఈ ఫ్లవర్స్కి పైన పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి చూడండి, అది దగ్గరగా ఉన్నా కానీ వెంటనే తుమ్ములు వచ్చేసి ఎలర్జికల్గా ముక్కులంట నీళ్ళు కారిపోయి అది జలుబులో పెట్టేసి కొద్దిగా లైట్గా ఫీవర్గా ఉంటుంది. దాన్నే హే ఫీవర్ అంటారనమాట. హే ఫీవర్ అంటే ఏంటి? డ్యూ టు ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ కానీ, పాలన్ గ్రెయిన్స్కి ఎలర్జీ కానీ, ఏదన్నా ఒక ఎలర్జికల్గా వచ్చే ఫీవర్ని హే ఫీవర్ అంటారు. సడన్గా వచ్చేస్తుంది, అది ప్రీవియస్ సిమ్టమ్స్ ఏమి ఉండవు, ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిపోతుంది. అలా అతనికి హే ఫీవర్ వచ్చింది. డస్ట్ ఎలర్జీ ఉందనే కదా వచ్చింది. వస్తే ఏం చేస్తాడు? మీరైతే ఏం చేస్తారు? అదే పోద్దులే, జస్ట్ ఈ ఎలర్జీ వల్లే కదా అనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఓ ట్యాబ్లెట్ వేసుకుంటారు, ఇంట్లో ఏదన్నా ఉన్నా, లేకపోతే మెడికల్ స్టోర్కి వెళ్ళి చిన్న ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుంటారు. ఇంకొంత కేటగిరీ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అలా 3 కేటగిరీస్ 4 కేటగిరీస్ డిఫరెంట్ కేటగిరీస్లో పీపుల్ ఉంటారు. అందరూ ఒకేలాగా రియాక్ట్ అవ్వరు థింగ్స్కి. కాబట్టి ఈ స్టోరీలో ఇతనుకి ఫస్ట్ అలా హే ఫీవర్ రాగానే ఎక్కడికి వెళ్తాడు? బ్రిటిష్ మ్యూజియంకి వెళ్తాడు. అక్కడ బ్రిటిష్ మ్యూజియంలో చాలా బుక్స్ ఉంటాయన్నమాట, ఒక లైబ్రరీ అది. అలా బ్రిటిష్ మ్యూజియంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బుక్ తీసుకుంటాడు. ఏం బుక్ అది? అన్ని డిసీజెస్ గురించి ఉన్న బుక్ ఉంటుందన్నమాట. ఆ బుక్ని సెలెక్ట్ తీసుకుని చదవడం మొదలు పెడతాడు. ఓకే. ఇప్పుడు నేను ఈ చెప్పేదంతా కూడా మీకున్న ఫస్ట్ పేజ్ది, మొత్తం ఫస్ట్ పేజ్. నేను పారాగ్రాఫ్స్ కింద చెప్పట్లేదు, పేజ్ వైజ్ చెప్తాను. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అని. ఓకే. ఈ ఫస్ట్ పేజ్లోదన్నమాట ఇది. మ్యూజియంకి వెళ్తాడు. మీరు ఒక క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకోండి.
సడన్గా జలుబు వచ్చింది, వెళ్ళాడు. ఓకేనా? ఇప్పుడు బుక్ తీసుకుంటాడు. తనకి హే ఫీవర్ కదా, దాని గురించి తీస్తాడు. బుక్లో ఎక్కడుందా అని వెతుకుతే దొరుకుతుంది. చదువుతాడు. చదివి దాని గురించి చిన్నగా వరి అవుతాడు. దాని గురించి సిమ్టమ్స్ చదివేస్తాడు. తన సిమ్టమ్స్ ఉంటాయి, ఏం చేయాలి అనేది చదువుతాడు. అంతా అయిపోద్ది, దాని గురించి చదువుకోవడం అయిపోద్ది. చిన్నగా ఇంకా ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, ఆహా ఎలా ఉందా అని అనుకుని నెమ్మదిగా పేజీలు టర్న్ చేస్తూ ఉంటాడు. టర్న్ చేస్తూ ఉంటే ఎలాగా లేజీగా ఇంకా అలాగా ఏదో యాదృచ్ఛికంగా అలా లేజీగా తిప్పుతూ ఉంటారంటారు చూడండి, అలా తిప్పుతూ ఉంటాడు పేజీలు. తిప్పి రీడింగ్ స్టార్ట్ చేస్తాడు. ఏది హే ఫీవర్ గురించి కాదు, అది అయిపోద్ది. ఇంకా అనుకోకుండా అలా పేజెస్ తిప్పుతూ ఉండి ఏదో చదువుతూ ఉంటాడు. అలాగా లేజీగా చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉండేటప్పటికి ప్రతి డిసీజ్కి కూడా మనకి ప్రీమానిటరీ సిమ్టమ్స్ అని ఉంటాయి. అంటే సిమ్టమ్స్ అంటే పలానా ప్రతి డిసీజ్కి కూడా సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఫీవర్ వచ్చిందనుకోండి బాడీ వేడిగా ఉంటుంది, జలుబు వచ్చిందనుకోండి ముక్కు కారుతుంది, వాయిస్ మారుతుంది. అట్లా ఇప్పుడు ప్రతి డిసీజ్కి కూడా సిమ్టమ్స్ ఉంటాయి, పలానా సిమ్టమ్స్ అని ఉంటాయి, ఒక లక్షణాలు ఉంటాయి, ఆ వ్యాధి లక్షణాలు. అలాగా ప్రతి డిసీజ్లోకి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడు, వ్యాధి లక్షణాలు ఏంటో చూస్తున్నాడు పేజ్ టర్న్ చేసుకుంటూనే. ఆ వ్యాధి లక్షణాలు చూసుకునేటప్పటికి వ్యాధి లక్షణాలు తినకు కూడా ఉన్నాయి అనుకుంటాడు, వీడికి కూడా ఉన్నాయి అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడు, చాలా భయపడిపోతాడు. భయపడిపోయి ఏంటి ఈ డిసీజ్, నాకు ఏది చూసినా నాకే ఉన్నట్టుందేంటి, అలా 2-3 తిరిగేస్తాడు. ఏది చూసినా తనకు ఉన్నట్టు ఉంటుంది. ఇంకా భయం పెరిగిపోతూ ఉంటుంది, బిగుసుకుపోతాడు, స్టబన్ అయిపోతాడు, ఫియర్ఫుల్, చాలా స్కేర్డ్ అనమాట. భయంగా అయిపోతాడు, వణిగిపోతూ ఉంటాడు. అయిపోతూ ఉండి ఫ్రోజన్ విత్ హారర్, బిగుసుకుపోతాడు భయంతో. ఓకే, బిగుసుకుపోయిన తర్వాత అయినా కూడా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా తిప్పుతూ ఉంటాడు పేజీలు. తిప్పుతూ ఉంటే ఆ తిప్పే పేజీలో టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. ఓ పేజీ తిప్పేటప్పటికి టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. ఆ సిమ్టమ్స్ అన్నీ చూస్తాడు. చూసి మొత్తం ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి నాకు, అన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి, కొన్ని నెలలుగా ఉన్నాయి, కొన్ని నెలలుగా నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటాడు. దేని గురించి, టైఫాయిడ్ ఫీవర్ గురించి. ఓకేనా? నెక్స్ట్ అలా పేజెస్ టర్న్ చేసుకుంటూ ఉండి సెయింట్ వైటస్ డాన్స్. సెయింట్ వైటస్ డాన్స్ అంటే ఏంటిది అని అంటే కండరాల కదలిక. మనకి ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మీరు, మన ఫేస్లో కానీ చేతిలో కానీ ఎక్కడన్నా మన ప్రమేయం లేకుండా కదిలిపోతూ ఉంటాయి కండరాలు, అవునా? ఆ డాన్స్ చేస్తూ ఉంటాయి. మనకి మనం కదిపితే కదలు, అటుకవే కదిలిపోతూ ఉంటాయి, ఫేస్లోనూ ఉంటాయి, చేతుల్లోనూ ఉంటాయి. దాన్ని సెయింట్ వైటస్ డాన్స్ అంటారు. మీరు ఆన్సర్ చదివేటప్పుడు కూడా ఈ ప్రొనౌన్సియేషన్ రావాలి మీకు, సెయింట్ వైటస్ డాన్స్. ఓకే, దీని గురించి చదువుతాడు. హీ హ్యాడ్ దట్ టు, అబ్బా ఇది కూడా ఉంది నాకు అనుకుంటాడు. ఆ సిమ్టమ్స్ చూస్తాడు, అమ్మో ఇది కూడా ఉంది అనుకుంటాడు. ఇది కూడా ఉంది అనుకుని గాట్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ కేస్. అప్పుడు ఏంటి, నాకు ఏ డిసీజ్ చూసినా ఏ పేజ్ తిప్పినా కూడా ఇవన్నీ నాకే ఉన్నట్టున్నాయి ఏంటి, నా కేసు ఏదో చాలా పెక్యులియర్గా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నట్టుంది కేస్ స్టడీ అది అని మళ్ళీ ఇంకా సరే చూద్దాం అయితే నా కేస్ స్టడీ అంటే చూద్దాం అసలు ఇంకేమేమి డిసీజెస్ ఉన్నాయో నాలో అనుకుంటాడు. ఈ 2 కన్ఫర్మ్, ఇది కన్ఫర్మ్, ఇది కన్ఫర్మ్, ఇది కన్ఫర్మ్. అప్పటికే 3 డిసీజులు వాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు నాకు ఉన్నాయని. ఓకేనా? నెక్స్ట్ ఇది కాదు కానీ పేజెస్ అటు ఇటు తిప్పడం కాదు కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వెళ్ళిపోదాం. అంటే ఆ డిసీజెస్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి, ఏ నుంచి జెడ్ వరకు. ఓకేనా? టీలోకి వెళ్ళామనుకో టైఫాయిడ్ వస్తుంది, ఎస్కి వెళ్తే సెయింట్ వైటస్లోకి వస్తుంది, హే ఫీవర్ అంటే హెచ్లోకి వెళ్తే వస్తుంది. అలాగే ఏ నుండి జెడ్ లెటర్స్ వరకు ఉన్న డిసీజెస్ అన్నీ చదువుదామని డిసైడ్ అయిపోతాడు. ఏది చూసినా నాకు ఉన్నట్టు అనిపిస్తుందిగా కాబట్టి చదివేద్దాం అనుకుంటాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వెళ్ళేటప్పటికి ఇది యాగ్యూ అనే ఒక డిసీజ్ ఉంటుంది. యాగ్యూ అంటే ఏంటి, మలేరియా. మనకి మామూలుగా తెలిసిన దానిలో అంటే ఫీవర్ ఎలా వస్తుందంటే పీరియాడికల్గా వస్తుంది, అంటే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. నైట్ ఉంటే డే ఉండదు, డే ఉంటే నైట్ ఉండదు. అలాగా ఈ నైట్ వచ్చింది అనుకోండి మళ్ళీ మార్నింగ్ ఉండదు, మళ్ళీ నైట్ వస్తుంది, మళ్ళీ మార్నింగ్ ఉండదు, మళ్ళీ నైట్ వస్తుంది. అట్ట షిఫ్ట్లు వైజ్గా వస్తుంటుంది ఫీవరు. ఇది యాగ్యూ ఫీవర్ అనమాట. ఇది కూడా ఉంది నాకు, ఈ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇంకొక 14 డేస్లో చాలా సివియర్ అయిపోద్ది అనమాట. ఇది అంటే ఈ మలేరియా కలిగించే ఈ దోమ కుడితే వస్తుంది అంటారు కదా మలేరియా. ఆ దోమ కుట్టినప్పుడు లోపలికి పంపించినప్పుడు అది
14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ 14 డేస్ అయిపోయిన తర్వాత సివియర్ సిమ్టమ్స్ బయటపడతాయి అన్నమాట. అయితే ఇంకొక 14 డేస్లో నాకు చాలా సివియర్ మలేరియా రాబోతుంది అయితే అని అనుకుంటాడు ఫస్ట్ డిసీజ్ చదివేసి. నెక్స్ట్ సెకండ్ బ్రైట్స్, బి. ఏ అయిపోయింది కదా, బి. బ్రైట్స్ డిసీజ్ అని ఉంటుంది. ఈ బ్రైట్స్ డిసీజ్ అంటే ఏంటిదంటే కిడ్నీస్కి సంబంధించింది. దాని గురించి సిమ్టమ్స్ చదివి అది కూడా లైట్గా ఉన్నాయి అనుకుంటాడు. సిమ్టమ్స్ లైట్గా ఉన్నాయి కూడా, ఓకే, లైట్గా ఉన్నాయి అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా నాకు చాలా తక్కువగా ఉన్నాయి ఇవి, అయితే నేను కొంచెం ఎక్కువ కాలం బ్రతుకుతానులే, కొన్ని సంవత్సరాలు బ్రతికేస్తాను, ఇలాగా పర్లేదు అనుకుంటాడు. తర్వాత థర్డ్ వన్ కలరా చదువుతాడు. ఈ కలరా చదివిన తర్వాత చాలా సివియర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కలరా అంటే బాగా ఎక్కువగా ఉంది నాకు ఈ జబ్బు అనుకుంటాడు వాడికి ఉన్న సిమ్టమ్స్ని బట్టి. నెక్స్ట్ దిప్తీరియాకి వెళ్తాడు. దిప్తీరియా అంటే థ్రోట్ డిసీజ్. అది దానికి కూడా అబ్బా ఈ దిప్తీరియా ఏంటి నాకు పుట్టినప్పటి నుంచే ఉంది, ఏకంగా ఇప్పుడు వచ్చింది కాదు, అది నా చిన్నప్పటి నుంచే ఉంది, పుట్టినప్పటి నుంచే ఉంది ఈ డిసీజ్. అయితే దిప్తీరియా అయితే గొడవే లేదు. ఇన్ని అనుకున్న తర్వాత ఏ నుంచి జెడ్ లెటర్స్ వరకు చదివేసిన తర్వాత అతను వచ్చిన కంక్లూజన్ ఏంటిదంటే నాకు అన్ని జబ్బులు ఉన్నాయి, ఏ నుంచి జెడ్ వరకు, ఒకే ఒక్కటి లేదు. ఏంటిది అది? హౌస్ మెయిడ్స్ని. ఈ హౌస్ మెయిడ్స్ని అనేది ఎవరికి వస్తుంది? ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు చూడండి. యాక్చువల్గా ఇదివరకు రోజుల్లో మాపింగ్ ఎలా చేసేవారు? క్లాత్ పెట్టి మోకాళ్ళు వేసుకుని మోకాళ్ళ మీద ఇలా తుడుచుకుంటూ వచ్చేవారు కదా. ఇప్పుడైతే స్టిక్స్ వచ్చాయి, మాప్ స్టిక్స్ అని నిలబడి చేసేది. ఇదివరకు గతంలో ఆలోచించండి, మోకాళ్ళ మీద ఇలాగా వంగి ఇలా తుడుచుకుంటూ వచ్చేవారు అనమాట. దానివల్ల ఈ నీసు కొంచెం స్వెల్లింగ్ రావడం, పెయిన్ రావడం, లేకపోతే లూజన్గా ఉండడం, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారు హౌస్ మెయిడ్స్. దాన్నే హౌస్ మెయిడ్స్ నీ అంటారు. అదొక్కటి రాలేదు ఇతనికి. మిగతా ఏ నుంచి జెడ్ వరకు ఉన్న అన్ని జబ్బులు వచ్చేసాయి. అన్ని జబ్బుల సిమ్టమ్స్ కూడా నాలో ఉన్నాయి. ఇది ఒక్కటే రాలేదు. ఇది ఎందుకు రాలేదబ్బా, ఇది కూడా రావాల్సింది కదా, అసలు ఈ ఒక్క విషయంలో నాకు మినహాయింపు ఏంటి, ఇది ఒకటి ఎందుకు రాలేదు నాకు, ఇది కూడా వచ్చి ఉంటే బాగుండేది, ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఉండేవి నాకు అని అనుకుంటాడు. అనుకుని వై దిస్ రిజర్వేషన్, అసలు ఈ మినహాయింపు ఎందుకు నాకు నచ్చలేదు ఇది అనుకుంటాడు. ఈ జబ్బు కూడా వచ్చి ఉండాల్సింది, మొత్తం అన్నీ నాలో ఉండేవి అని అనుకుంటాడు. అయితే ఎవరైనా ఒక మనిషికి ఇన్ని జబ్బులు ఉంటాయా? యాక్చువల్గా చెప్పాలని అంటే ఉండవు. ఉన్న ప్రతి చిన్న సిమ్టమ్ని కూడా నాకే ఉందనుకుంటున్నాడు అతను. అంటే చిన్న సిమ్టమ్స్ని కూడా పెద్దగా ఇమాజిన్ చేసుకుంటున్నాడు. మన లైఫ్లో చాలామంది కూడా ఇలానే ఉంటారు. ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ని పెద్దగా ఇమాజిన్ చేసుకుని ప్రపంచంలో ఎవ్వరికీ లేని కష్టం నాకే వచ్చింది అనుకుంటారు. ఇతను కూడా అదే అనుకుంటున్నాడు చూడండి. ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు ఇన్ని జబ్బులు, అసలు ఎవరికన్నా 1-2 వస్తాయి, మహా అయితే 2-3 వస్తాయి. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న జబ్బులున్న మనిషి ఎవరైనా ఉన్నారా అంటే నేను చాలా డిఫరెంట్ ప్రపంచంలో, డాక్టర్స్కి నేను చాలా అవసరం అని అనుకుంటాడు. చాలా డిఫరెంట్గా ఉంది నా కేసు, అసలు నాకు నేనే ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటాడు. అనుకుని ఒక్క దాని విషయంలో బాధపడతాడు. పాపం ఎందుకు ఇది కూడా ఉంటే బాగుండే అని అనుకుంటాడు అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ పేజ్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ పేజ్. అందులో ఏముందో చూద్దాం. కీప్ వాచింగ్. తర్వాత ఎవ్రీ డిసీజ్ ఇన్ ద ఫార్మకాలజీ, వైద్య శాస్త్రంలో ఉన్న అన్ని జబ్బులు నాకే ఉన్నాయి అని అనుకుని, గౌట్ అంటే జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఉన్నాయి అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఉన్నాయనుకో. ఫస్ట్ ఏం చూశాడు అసలు, దేనికోసం వెళ్ళాడు? హే ఫీవర్ కోసం వెళ్ళాడు. ఆ పనిలో పని అలా ఇలా తిరగేస్తూ ఏం చూశాడు? టైఫాయిడ్ గురించి చూశాడు. ఆ తర్వాత అలా ఇలా తిరగేస్తూ దేని గురించి చూశాడు? సెయింట్ వైటస్ డాన్స్ గురించి చూశాడు. ఏది చూసినా నాకే ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి అప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి వెళ్ళాడు. అవును కదా. అప్పుడు ఎగ్యూ చూశాడు, ముందు బ్రైట్స్ డిసీజ్ చూశాడు, కలరా చూశాడు, డిప్తీరియా చూశాడు. ఇవన్నీ చూసేసిన తర్వాత జెడ్ వరకు వెళ్ళిపోయాడు. జెడ్ వరకు వెళ్ళి ఏ నుంచి జెడ్ వరకు చదివేశాను, అన్నీ ఉన్నాయి, నాకు ఒక్క హౌస్ మెయిడ్స్ని తప్ప అవన్నీ ఉన్నాయి అని డిసైడ్ అవుతాడు. అనుకుని ఫార్మకాలజీలో ఉన్న జబ్బులన్నీ నాకే ఉన్నాయి అని అనుకుని, గౌట్ అంటే జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఉన్నాయి నాకు, అంటే అసలు నాకు తెలియకుండానే నన్ను పట్టేసుకున్నాయి అవి జాయింట్ పెయిన్లు. జైమోసిస్ అంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఎయిడ్స్. అది ఒక జబ్బు కాదు అసలు, అన్ని జబ్బుల కలయిక, అన్ని జబ్బులు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనమాట. అంటు వ్యాధులకి మూల కారణం. అంటే ఒకదాని నుంచి ఒకటి ఇంకా అలా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ పరిస్థితిని జైమోసిస్ అంటారు. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది.
అంటే ఇన్ని రకాలు నాతో ఉన్నాయని అంటే జైమోసిస్ వల్లే కదా, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వల్లే కదా అన్నీ అంటేసుకున్నాయి నాకు. అన్నీ అనుకుని నా కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ లెక్కని. ఒకవైపున భయం, ఒకవైపున బిగుసిపోతాడు, మొత్తం అన్నీ చదివేస్తాడు, అన్నీ ఉన్నాయి అనుకుంటాడు. ఒక్క హౌస్మేట్స్ని అసలు అది ఎందుకు లేదు అని బాధపడతాడు. ఇన్ని అయిన తర్వాత అసలు నేను ఎలా ఉండాలి ఇప్పుడు? అస్సలు సెల్ఫిష్గా ఉండకూడదు, చాలా బాగుండాలి, బ్రతికినంతకాలం కూడా మంచిగా బ్రతకాలి, తక్కువ సెల్ఫిష్గా ఉండాలి, ఎక్కువ నాకు జెలస్ ఉండకూడదు అసలు అని చెప్పేసి హౌస్మేట్స్ని ఒకటి లేదు కదా దాన్ని బట్టి నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాడు. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ మెడికల్గా అది చదవాలి అని అంటే, ఓకే, ఒక డాక్టర్గా చదవాలి అవ్వాలి అని అంటే చాలామంది పేషెంట్స్ని స్టడీ చేస్తారు వాళ్ళు. అంటే ఒక్కో పేషెంట్ దగ్గర వాళ్ళకి కావాల్సిన 1 or 2 డిసీజెస్ లక్షణాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని కేస్ స్టడీ చేస్తారు. ఒక పేషెంట్ దగ్గర ఎన్ని జబ్బులకి చేయగలరు వాళ్ళు? గట్టిగా 2-3 కంటే ఎక్కువ చేయలేరు, అంతే కదా. కాబట్టి అంటే అన్ని రకాల ఏ నుంచి జెడ్ వరకు అన్ని రకాల డిసీజెస్ని స్టడీ చేయాలనంటే వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరగాలి, చాలామంది పేషెంట్స్ని స్టడీ చేయాలి, కేస్ స్టడీ చేయాలి. అసలు నన్ను ఒక్కడిని పెట్టుకుంటే చాలు, ఏ నుంచి జెడ్ వరకు అన్ని జబ్బులు నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈజీగా డిప్లొమా తీసుకోవచ్చు. నన్ను ఒక్కడిని స్టడీ చేస్తే చాలు, వాళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లా, నా చుట్టూ తిరిగితే చాలు. వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా నా చుట్టూ తిరిగితే చాలు, ఎందుకంటే జబ్బులన్నీ నాలోనే ఉన్నాయి. కాబట్టి నన్ను ఒక్కడిని స్టడీ చేస్తే దే కెన్ టేక్ దేర్ డిప్లొమా అని అట్లా అనుకుంటాడు. అనుకుని సరే నేను కొంతకాలం బతకాలి, మరి వాళ్ళందరూ నన్ను చెకప్ చేయాలి కదా, నన్ను కేస్ స్టడీకి నన్ను వాడుకోవాలి కదా, నేను ఎంతకాలం బతకాలి, మరి నేను కొన్ని సంవత్సరాలు బ్రతకాలి కదా అని అనుకుని అసలు నేను ఎంతకాలం బ్రతుకుతానో అని సడన్గా ఏం చేస్తాడు, పల్స్ చూసుకుందాం ఒకసారి అనుకుని ఇలా చూసుకుంటాడు, గబగబా పల్స్ చెక్ చేసుకుంటాడు. అసలు పల్స్ దొరకదు అతనికి, లేదు అతనికి పల్సే వినపడట్లేదు, అసలు ఏం వినపడట్లా, నో పల్స్. సడన్గా స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొట్టుకోవడం. అది కొట్టుకోవడం స్టార్ట్ అయ్యి ఎంత కొట్టుకుంటుంది నిమిషానికి చెక్ చేస్తాడు, వాచ్ బయట తీస్తాడు పాకెట్లో నుంచి, అసలు ఎన్ని ఎంత కొట్టుకుందో చూద్దామని చెప్పి అలా చూస్తే అస్సలు కొట్టుకుంది, సడన్గా స్టార్ట్ అయిపోద్ది పల్స్ కొట్టుకోవడం. స్టార్ట్ అయిపోయి ఎంత కొట్టుకుంటుంది, 147 కొట్టుకుంటుంది. అసలు జనరల్ పల్స్ ఎంత ఉంటుంది 100 దాటదు, అలాంటిది 147 కొట్టుకుంటుందంట. సో నెక్స్ట్ హార్ట్ బీట్కి వెళ్తాడు. అసలు నాకు గుండెలు కొట్టుకుంటుందో చూద్దామని చెప్పి చేయబెట్టుకొని చూస్తాడు, హార్ట్ బీటే తెలియదు. అమ్మా నేను పుట్టినప్పటి నుంచి కూడా నాకు గుండె కొట్టుకుంటుంది అనుకుంటున్నాను, ఇంకాను ఇది కొట్టుకోవట్లేదా అని చెప్పేసి నో బీట్, ఏం లేదు, మొత్తం అంతా కొడేసుకుంటా ఉంటాడు, గట్టి 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 ప్యాటింగ్ ఇచ్చేసుకుంటూ ఉంటాడు అనమాట. గుండు కొట్టుకోవట్లేదని కదిపేసుకుంటూ ఉంటాడు, కొట్టేసుకుంటూ ఉంటాడు, ఇలాగ వెనక ముందు మొత్తం అంతా కొట్టేసుకుంటాడు. ఎందుకు? హార్ట్ బీట్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలని చెప్పి. ఓకే, అమ్మాయి కొద్దిసేపటికి వింటాడు, బీటింగ్ వింటాడు, అమ్మాయి అనుకుంటాడు. అనుకుని అసలు నా టంగ్ ఒకసారి ఇంకా ఆ హార్ట్ బీట్ కొట్టుకుంటుంది కదా, టంగ్ ఒకసారి బయటకు తీస్తాడు. బయట తీసి అలా చూసుకుంటాడు, ఎలాగుందా అని చెప్పి చూసుకుంటాడు. ఇక అన్ని టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అతనికి. ఫస్ట్ అసలు ఇవన్నీ లేకుండా ఉంటారు ఎవరన్నా? పల్స్ లేకుండా ఉంటాడు ఎవడన్నా? బతుకున్నాడు ఎవడన్నా? వాడు బతికే ఉన్నాడుగా. హార్ట్ బీట్ లేకుండా ఉంటాడు ఎవడన్నా అనుకోడు. చిన్నప్పటి నుంచి కొట్టుకుంటుంది అనుకుంటున్నా, ఇది కొట్టుకుంటలేదా అని అంటాడు. అంత టెన్షన్ అనమాట, పిచ్చడైపోతున్నాడు ఆ టెన్షన్తో. టంగ్ బయటకు తీస్తాడు, కనపడదు అది. ఈ ఏళ్ళతో పట్టుకునే లాక్కుంటాడు, ఎలాగా ఒక కన్ను మూసి ఒక కన్నుతో చూసుకుంటా ఆగి చూసుకుంటాడు అనమాట. చూసుకుంటే చివరి టిప్పు కనపడుద్ది. కనపడగా చివరి టిప్పు కనపడింది కదా, అది ఎలా కనపడుతుంది తెలుసా? రెడ్ కలర్లో ఉంటుంది ఆ టిప్పు. టంగ్ జనరల్గా పింక్ కలర్లో ఉంటుంది, ఓకేనా? అది కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. అమ్మ నాకు స్కార్లెట్ ఫీవర్ వచ్చేసింది. స్కార్లెట్ ఫీవర్ అంటే అదొక ఇన్ఫెక్షియస్ డిసీజ్, అంటువ్యాధి. అది ఎలాగొస్తుంది? రెడ్ ర్యాషెస్ వచ్చేసి ఒంటి నిండా దొద్దురులాగా వచ్చేసి ఈ థ్రోట్ పెయిన్గా ఉంటుంది అనమాట, నొప్పిగా ఉంటుంది. అది ఒక టైప్ ఫీవర్. ఆ ఫీవర్ లక్షణాలు అవి. అయితే నాకు స్కార్లెట్ ఫీవర్ కూడా ఉంది, అది కూడా వచ్చింది అనుకుని భయపడిపోయి ఇన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ చూపించుకోవాలనంటే నేను ఒక అర్జెంటుగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. ఎవరైనా కూడా పేషెంట్లు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, అంతే కదా. అసలు డాక్టర్స్ నా దగ్గరికి వచ్చి టెస్టులు చేసుకోవాలి. ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన సిమ్టమ్స్ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఓకే, కొత్త సిమ్టమ్స్ అన్నీ నాలో ఉన్నాయి కాబట్టి నన్ను స్టడీ చేస్తే చాలు, వాళ్ళకి బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి అనుకుంటాడు.
అనుకుని లోపలికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాను, ఎలా వెళ్ళాడు లోపలికి వెళ్ళేటప్పుడు మంచిగా గంతులు వేసుకుంటూ వెళ్ళాడు. ఓకే, హ్యాపీగా గంతులు వేసుకుంటూ లోనకు పోయాడు. ఇది హే ఫీవరు చిన్నదే, చూద్దాం అసలు ఏముంటుందో సిమ్టమ్స్ అని పరిగెట్టుకుంటూ వెళ్ళిన మనిషి హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎట్లా వస్తాడు, మొత్తం వంగిపోయి నడుద్దామా వద్దా అన్నట్టు ఇలా ముక్కుకుంటా మూలుకుంటా బయటకు వస్తాడు. అంటే ఇదంతా దేనివల్ల వచ్చింది? ఓవర్ థింకింగ్ అనే జబ్బు వల్ల వచ్చింది. అతనికి యాక్చువల్గా చెప్పాలనంటే ఏ డిసీజెస్ పెద్దగా లేవు, అయినా కూడా చదివిందల్లా వాడికే ఉందనుకుని, ఆ సిమ్టమ్స్ అన్నీ వాడికే ఉన్నాయి అనుకుని ఫైనల్గా ఇన్ని చెకప్లు చేసుకుని ఇలా వెళ్ళినోడు ఇలా బయటకు వస్తాడు హాస్పిటల్లో నుంచి. వచ్చినోడు ఏం చేస్తాడు, ఇంకా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అవుతాడు. అప్పుడు ఈ జ్వరం ఏమనుకుంటాడు, సరే నేను నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్దాం, వాడి దగ్గర చెక్ చేయించుకుందాం. వాడు ఒక డాక్టరు, అయితే డాక్టర్కి జనరల్గా ఏం కావాలి, వాడు మంచి ఎక్స్పీరియన్స్ రావాలంటే వాడికి ప్రాక్టీస్ కావాలి. ఎంతోమందిని పేషెంట్స్ని టెస్ట్ చేస్తే కానీ వాడికి కొంత ప్రాక్టీస్ రాదు. నన్ను ఒక్కడిని టెస్ట్ చేస్తే బోళ్ళంత ప్రాక్టీస్ వస్తుంది వాడికి. అంటే నేను ఇప్పుడు వెళ్ళడం ఎవరికి బెనిఫిట్, వాడికే బెనిఫిట్. యాక్చువల్గా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఫీజులు కట్టాలి, వీడు ఏమనుకుంటాడు రివర్స్లో అనుకుంటాడు, నా ఫ్రెండ్కి ఇంకా మంచి ప్రాక్టీస్ వస్తుంది కాబట్టి నేను వాడికి దొరకడమే అదృష్టం అని అనుకుని 1700 మంది పేషెంట్స్లో ఉన్న డిసీజెస్ నా ఒక్కళ్ళలో ఉన్నాయి. ఓకేనా, డాక్టర్కి ప్రాక్టీస్ చాలా బాగుంటుంది నా ఒక్కడి వల్ల అని అనుకుని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, నా ఫ్రెండ్కి నేను చాలా మేలు చేస్తాను ఇప్పుడు వెళ్ళి నేను అని అనుకుంటాడు అనమాట. అనుకుని ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వెళ్ళి చూడగానే డాక్టర్ అంటాడనమాట, వాట్స్ ద మ్యాటర్ ఏంటి అని అంటాడు. అంటే వీడు అంటాడనమాట, నీ టైం ఎక్కువ నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు, టైము జీవితం చాలా చిన్నది, టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నాకున్నదంతా నేను చెప్పాను అనుకో, ఈ లోపల నువ్వు పోతావేమో. ఎందుకు, ఏ నుంచి జెడ్ వరకు అన్ని జబ్బులు ఉన్నాయి కదా, ఈ లిస్ట్ అంతా చదివేటప్పటికి చదివే లోపలనే నువ్వు పోతావేమో మరి. కాబట్టి అలా వద్దు, నాకు ఏది లేదో అది చెప్తాను చాలు, మిగతా అన్నీ ఉన్నట్టే అని. ఒక్క హౌస్ మేట్స్ నీ తప్ప మిగతా జబ్బులన్నీ నాలో ఉన్నాయి. ఎలా తెలుసుకున్నాను నేను ఇదంతాను, ఇలాగా బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళాను, అక్కడ ఒక బుక్ తీసి చదివాను. ఆ బుక్లో ఉన్న సిమ్టమ్స్ అన్నీ కొన్ని బాగా సివియర్గా ఉన్నాయి, కొన్ని మైల్డ్గా ఉన్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి, కొన్ని కొద్ది రోజుల తర్వాత బాగా సివియర్ అవుతాయి. ఇన్ని రకాలన్నీ నాలోనే ఉన్నాయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే డాక్టర్ పల్స్ పట్టుకుంటాడు, హార్ట్ బీట్ చూస్తాడు, బాగానే ఉంటుంది, పల్స్ చూస్తాడు, బాగానే ఉంటుంది. ఓకే, అంటే హార్ట్ మీద ఒక చిన్నగా ఇలాగా కొడతాడనమాట. కొట్టేటప్పటికి నీకు ధైర్యం ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి నన్ను, అంతేగాని దొంగ దెబ్బ కొడతావేంటి అన్నట్టు అంటాడు. అది కూడా కామెడీగా తీసుకుంటాడు. డాక్టర్కి ధైర్యం లేక నన్ను అలా కాన్షియస్గా లేనప్పుడు చూడనప్పుడు కొట్టేశాడు గబగబా నన్ను అంటాడు. అనుకుని మళ్ళీ ఇక్కడ గుద్దుతాడు. అంతా చూసిన తర్వాత అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పేదానికి డాక్టర్ అలా చూస్తాడనమాట. చూసేసి ప్రిస్క్రిప్షన్ రాస్తాడు పేపర్ మీద. రాసి ఏం చేస్తాడు, అది ఫోల్డ్ చేసి చేతికిస్తాడు. చేతికిస్తే అసలు వీడు చూసుకోవాలి కదా, లేదు, ఇచ్చింది ఇచ్చినట్టు జోబులో పెట్టుకుంటాడు. పెట్టుకుని ఎక్కడికి వెళ్తాడు, మనం ఎక్కడికి వెళ్తాం, మెడికల్ స్టోర్కి వెళ్తాం కదా. ఓకే, ఈ కెమిస్ట్ దగ్గరికి వెళ్తాడు. కెమిస్ట్ అంటే మెడికల్ స్టోర్కి ఆ మందులు అమ్మేవాడు అనమాట. ఆ కెమిస్ట్ తీసుకుంటాడు, కెమిస్ట్ ఓపెన్ చేస్తాడు, చదివి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇతనికి ఇచ్చేస్తాడు. వీడేంటి, నువ్వు కెమిస్ట్వేనా, మందులు ఇవ్వాలి కదా, మళ్ళీ నాకు ఇది ఇచ్చేస్తున్నావేంటి అని అంటాడు. అంటే నాదేమన్నా నాన్ కోఆపరేటివ్ స్టోర్స్ అనుకున్నావా, లేకపోతే ఫ్యామిలీ హోటల్ అనుకున్నావా ఇవి ఇవ్వడానికి? అదైతే కనుక ఇద్దును నీకు, అందులో ఉన్నాయి. మరి అది నాది కాదు కదా, నేను కెమిస్ట్ని, నా దగ్గర మెడిసిన్ ఉంటుంది అని చెప్పాడు. అవునా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు అందరూ దానిలో ఏముంటాయి లిస్టు, ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్స్తో సలాడ్ తెలుసు కదా, చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని డిఫరెంట్ ఫ్రూట్స్ని పెప్పరు, చిన్న సాల్ట్, హనీ వేసుకుని
లెమన్ అలా చిన్నగా స్ప్రింకిల్ చేసుకుని తినడం అనమాట. దాన్ని ఆ పీసెస్ని ఫ్రూట్ సలాడ్స్ అంటారు. 3 లీటర్ వాటర్ పర్ డే, మైల్ వాక్ ఎవ్రీ మార్నింగ్, 10 మైళ్ళు. ఓకే, మైల్ అంటే కిలోమీటర్ కంటే ఎక్కువే. షార్ప్గా 10 PM బెడ్ ఎక్కేయడం, నిద్రపోవాలి. 10 దాటిన తర్వాత మెలకు ఉండకూడదు. ఫైనల్గా లాస్ట్ది 5వది ఏంటిదంటే, డోంట్ స్టప్ అప్ యువర్ హెడ్ విత్ థింగ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాని వాటి గురించి ఎక్కువ ఆలోచించుకో. అది నువ్వు ఫాలో అవ్వాల్సిన ఈ 5 అని అని రాస్తాడు దానిలో. ఓకేనా? అంటే ఫైనల్గా వీడికి అసలు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక్క జబ్బు కూడా లేదు. ఏ చిన్న చిన్న కనబడినవి అన్నీ భూతత్వంలో చూసి పెద్దగా ఇమాజిన్ చేసేసుకుని, మీ జీవితంలో మీరు అలా ఫీల్ అయినవి ఏమన్నా ఉన్నాయా అంటే, జరిగేది చిన్నదే, చాలా పెద్దగా ఇమాజిన్ చేసుకుని పెద్దగా రియాక్ట్ అయిపోవడం, అలా ఏమన్నా చేశారా? చిన్న చిన్నగా ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పలేకపోతే తెలుగులో చెప్పండి. ఓకేనా? అలా చిన్న వాటిని పెద్దగా ఊహించేసుకుని భయపడిపోవడం, అలా ఏమైనా జరిగితే చెప్పండి. లెసనింగ్ కావలేదు, లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది. ఓకే, కీప్ వాచింగ్. ఇక్కడ వరకు ఇలా రాస్తాడు, ఇవన్నీ చదువుతాడు వాడు. చదివిన తర్వాత ఏం చేస్తాడో చూడండి. ఓకే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటాడు కదా, సో దానిలో ఉన్నాయన్నీ ఫాలో అవుతాడు. ఫాలో అయ్యి ఇంకా కంటిన్యూ చేస్తాడు, అలాగా హ్యాపీగా ఉంటాడు. ఓకే, ఉన్నప్పుడు లైఫ్ సేవ్ అయింది, నా జీవితం మంచిగా అయింది, ఈ జబ్బులన్నిటి నుంచి బయటపడ్డాను, హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అని అనుకుంటాడు. అలా కంటిన్యూగా లైఫ్ అవుతున్న టైంలో ఒకసారి అతనికి ఒక పాంప్లెట్ దొరుకుతుంది, ఒక పేపర్ అన్నమాట. అది తీసుకుని చదువుతాడు. చదివితే దానిలో లివర్ ప్రిల్ సర్క్యులర్ అని ఒక డిసీజ్ గురించి ఉంటుంది అన్నమాట. లివర్కి సంబంధించిన డిసీజు. అన్ని సిమ్టమ్స్ మళ్ళీ వీడికి ఉన్నాయని మళ్ళీ ఫీల్ అవుతాడు. ఆ పేపర్లో ఉన్న సిమ్టమ్స్ లివర్కి సంబంధించి, లివర్ ప్రిల్ సర్క్యులర్ డిసీజెస్కి సంబంధించి మళ్ళీ ఆ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి నాకు అని ఫీల్ అవుతాడు. అందులో ఉన్న ఆ సిమ్టమ్స్ అన్నిట్లో బాగా ముఖ్యమైన సిమ్టమ్ ఏంటిదేనంటే జనరల్ డిసిన్క్లినేషన్. అంటే అర్థం ఏంటి? బద్ధకం అన్నమాట. లేజీగా ఉండడం, ఏ పని చేయడానికి ఇష్టం లేకపోవడం. డిసిన్క్లినేషన్ అంటే అయిష్టత, ఇష్టం లేకపోవడం, ఏ పని చేయడానికి ఇష్టం లేకపోవడం. మనకి జనరల్గా ఇళ్లలోనూ ఏ పని చేయకుండా కూర్చునే వాళ్ళని పేరెంట్స్ ఏ విధంగా ట్రీట్ చేస్తారు? సినిమాల్లో కూడా చూపిస్తారు కదా జనరల్గా. తిని కూర్చుంటున్నావు, పని పాట లేకుండా కూర్చుంటున్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదరా, అలాగ లేజీగా అలా కూర్చోకపోతే అలా ఇలా. ఇంకా కొంతమంది తల్లులు అయితే మంచిగా చీపురు కట్టలు విసురుతారు, నెత్తిరి మీద కొడతారు, మొట్టికాయలు వేస్తారు, చేతులు ఏది ఉంటే అదే విసిరేస్తారు. వైఫ్లు కూడా చేస్తారు అలాగా. అలా వైఫ్స్ కూడా హస్బెండ్స్ని కొంతమందిని ట్రీట్ చేస్తారు అట్లా, లేజీగా ఉన్న హస్బెండ్స్ని కదా. సో ఆ ఉన్న వాటిలన్నిటిలోకి నాకున్న మెయిన్ సిమ్టమ్ ఏంటిది అని అంటే జనరల్ డిసిన్క్లినేషన్. అంటే అయిష్టత, ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు. పాపం అప్పటి రోజుల్లో వాళ్ళందరికీ అర్థం కాల. నా చిన్నప్పటి నుంచి ఉన్నదే ఇది, నాకు నేను పుట్టినప్పటి నుంచి ఉంది, నాకు నా తెలిసినప్పటి నుంచి ఉంది, ఫ్రమ్ చైల్డ్హుడ్ ఉంది ఈ జబ్బు నాకు. అప్పుడు నా పెద్దవాళ్ళందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళేమనుకున్నారు, నాకు ఇది జబ్బు అని అనుకుంటలేదు, ఈ లివర్కి సంబంధించిన జబ్బులో సిమ్టమ్స్లో సిమ్టమ్ ఇది, నాకు ఉన్నది అది అనుకోవట్లేదు వాళ్ళు, నేనేదో లేజీగా ఉన్నాను అనుకున్నారు వాళ్ళందరూ అని అనుకుని. అప్పటికి మెడికల్ సైన్స్ బాగా డెవలప్ అవ్వాల, అందుకే పాపం వాళ్ళకి తెలియలేదు అనుకుంటా దీనికి లివర్కి సంబంధించిన జబ్బు ఇదని. నేను లేజీగా ఉంటున్నానని, ఏదో నేను సోమరిపోతున్నాను అనుకుని నన్ను తిడతా ఉండేవారు వాళ్ళు. పాపం నాకు ఈ జబ్బు ఉందని వాళ్ళకి అప్పట్లో తెలియలే, ఎందుకంటే మెడికల్ సైన్స్ అంతగా డెవలప్ అవ్వలేదు కాబట్టి అని అనుకుని సో కాల్డ్ మీ లేజీ ఫీలో, యూ లేజీ, ఒరే సోమరిపోతాడా అని పిలిచారు. ఒరే సోమరి లెగరా, ఒరే లేజీ లెగరా, ఏదైనా పని చేయరా, అటెళ్ళరా ఇటెళ్ళరా, ఈ పని చేయరా, అలా అని నన్ను తిట్టుకుంటూ ఉండేవారు. తిట్టుకుంటూ ఉండి పైగా మొట్టిగా లేస్తూ ఉండేవారు నా నెత్తి మీద. ఓకే, దే డోంట్ నో దట్ ఐ వాజ్ ఇల్. నాకు బాగలేదని అసలు వాళ్ళకి అర్థం కాలే అప్పట్లో. ఇన్స్టెడ్ ఆఫ్ క్లమ్స్ మొట్టికాయలు ఇస్తూ ఉండేవారు. కాకపోతే ఆ మొట్టికాయలు మాత్రం చాలా బాగా పనిచేసాయి. ఎలా? ఒక మొట్టికాయకి ఇన్స్టెంట్గా నీకు లివర్ పనిచేసేసేది. మొట్టికాయ వేస్తే పనిచేసేది లివరు, పరుగో అనమాట. ఇంకా ఆ పని అప్పటికి ఫాస్ట్గా చేసాడు. మళ్ళీ 1 డే పోయిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ లేజీయే, మళ్ళీ ఇంకో మొట్టిగా పెడితే మళ్ళీ ఫాస్ట్గా పనిచేసేది లివరు.
చాలా యాక్టివ్గా పనిచేసేది లివరు. అలా అని ఆ మొట్టికాయలకి నాకు బాగానే రిజల్ట్స్ వచ్చింది. ఎంత రిజల్ట్స్ అని అంటే ఒక మొట్టికాయ ఒక బాక్సు ట్యాబ్లెట్లు వేసుకున్నంత బాగా పనిచేసేది ఆ మొట్టికాయ నాకు అని మొట్టికాయలు బాగా ట్యాబ్లెట్స్ కంటే కూడా బాగా పనిచేసాయి అప్పట్లో కాకపోతే అని చెప్తారు. అవన్నీ కూడా ఓల్డ్ ఫ్యాషన్ రెమెడీస్. అప్పట్లో మందులు అవి సరిగ్గా లేక మెడిసిన్ డెవలప్ అవ్వక అలాంటి టెక్నిక్స్ వాడేవారు. అది బాగానే పనిచేసేవి. అవి కూడాను మొట్టికాయలు కూడా బాగానే పనిచేసేవి. ఇప్పుడంటే మెడిసిన్ వచ్చేసింది అలాగని చెప్తున్నాడు అనమాట. ఫైనల్గా అలా కంక్లూడ్ చేశాడు లెసన్ని. అంటే ఈ లెసన్లో మీకు ఓవరాల్గా రైటర్ ఏం చెప్తున్నాడు, మ్యాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు. ఒకవేళ మీరు ఏదన్నా చేస్తే కనుక అలాంటి హ్యాబిట్ ఏదన్నా ఉంటే కనుక అది తగ్గించుకోండి. అంత హెవీగా థింక్ చేయొద్దు. మీకు అర్థం కాని వాటి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఓకే, అన్నీ తెలిసేసుకోవాలనే యాంగ్జైటీ కూడా ఉండకూడదు. మరి అన్నీ తెలుసుకుని ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది మనకి సిచ్యువేషన్స్. డిసీజెస్ గురించి డీప్గా స్టడీ చేసామనుకో అన్నం కూడా సరిగ్గా తినబుద్ధి కాదు. నిజం. కాబట్టి డిసీజెస్కి సంబంధించి ఏదైనా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని అనుకున్న దేని గురించి కూడా అంత డీప్ స్టడీ చేయకూడదు. చేయడం వల్లే ప్రాబ్లం వస్తుంది అనమాట. అదొకటి చెప్పాడు. ఓకే, ఈ లాస్ట్లో ఏం చెప్పాడు, షుడెంట్ బి లేజీగా ఉండకూడదు. యాక్టివ్గా పని చేసుకోవాలి. టు బీ ఫ్రాంక్, యాక్టివ్గా ఉంటే నీ బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. బాడీ యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే ఏది చేయాలి, ఫ్యూచర్ ప్లాన్స్ అని అన్నీ చూసుకోవచ్చు. ఇంకా లైఫ్ని చక్కగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లోపల బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి పోకూడదు. అదొకటి. ఇంక ఇవన్నీ కలబలిపి హ్యూమరస్గా చెప్పాడు రైటరు. కానీ దీనిలో కూడా మీరు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ లెసన్, జ్వరం. ఓకే, జ్వరం అన్నట్టుందా? అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సీక్వెన్స్ ఆఫ్ ద డిసీజెస్ ఏ సీక్వెన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్లో మనకి 5 పాయింట్లు ఉన్నాయి కదా, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా అవి మెన్షన్ చేసేలాగా ఉంటాయి నాకు తెలిసి. అనోటేషన్ కానీ క్వశ్చన్ కానీ ఏదైనా కూడా మీకు ఆ సీక్వెన్స్, డిసీజెస్ సీక్వెన్స్ ఉన్నాయి చూడండి, దేని తర్వాత ఏది చూసుకున్నాడు అని. ఓకే, అది. ఆ తర్వాత ఈ 5 పాయింట్స్ ఇచ్చాడు కదా డాక్టరు, ఏం చేయాలి అనేది. అది ఫైనల్గా ఈ లేజినెస్ గురించి అప్పట్లో ఎలా ట్రీట్ చేసేవారు, అది ఎలా పనిచేసేది అనే దాని గురించి ఎలా కంక్లూడ్ చేశాడు రైటరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్. ఓకే, నేను సింగిల్ ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ సింగిల్ ఆన్సర్ గురించి వెయిట్ చేయకండి, ఈ లెసన్ వినాలి. విన్న తర్వాత ఇది అర్థమైతే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇవి. ఓకే, మీనింగ్స్ కూడా చాలా మ్యాచింగ్ అనుకుంటా. నెక్స్ట్ మీకు వచ్చే ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఉంటాయి మీనింగ్స్. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న మీనింగ్స్ చదవండి. ఏ లెసన్ కా లెసన్ మీకు గ్రామర్ కూడా ఇచ్చున్నాడు. గ్రామర్ కూడా స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video. See you with another best content in the next video. Till then, take care. Bye bye. Your Sujata signing off. Bye.